తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిబంధనల ప్రకారం మిథున్ రెడ్డికి జైల్లో సౌకర్యాలు కల్పించాలి అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కోర్టు ఆదేశించిన వసతులు కల్పించలేదని ప్రభుత్వంపై ఆయన ఆరోపణ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు పెద్దిరెడ్డి. మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలను కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ఎంత కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు. ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైతే ఏం లేదు. ఈరోజు ఏమన్నా చేస్తారేమో తెలియాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతల్ని వేధిస్తోంది అన్నారు పెద్దిరెడ్డి. వైసీపీ నేతల్ని తీవ్రవాదుల్లాగా చూస్తున్నారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు పెద్దిరెడ్డి. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.